ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పవిత్ర శ్రీ చరణారవిందాలకు సహస్రకోటి పాదాభివందనాలు. ఈ శతజయంతి ఉత్సవాలు ప్రపంచం యావత్తు జగజ్జేయమానంగా వెలుగొందాలని దీవించమని స్వామివారిని ప్రత్యేకంగా పాదాలు పట్టుకొని అడుగుతున్నాము. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు త్రైస్వాయి ప్రేమ స్వరూపులు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సర్వదేవతాతీత స్వరూపులు. ఈ భగవంతుని యొక్క ఉనికి ఎవరు కనుక్కోలేనిది, ఎవరు చెప్పుకోలేనిది. కానీ వారి యొక్క ఎన్నిక మాత్రం ప్రతి చోట ఉంటుంది. అలాగే ఆ ఎన్నుకోబడిన వాటిలో మేము కూడా స్వామి యొక్క పాదధూళిని మాత్రమే. నా పేరు చిత్రం వెంకటేశ్వర్లు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ చిత్రం ముత్తయ్య గారు, మా తల్లి చిత్రం అనసూయమ్మ. స్వామివారిని సుపరిచితం చేసినటువంటి కెఎన్ భాస్కర్ రావు గారు డోర్నకల్ జంక్షన్ లోకో షెడ్లో చార్జ్మన్గా వృత్తిరీత్యా అక్కడ ఉండేవారు. ఆయన దగ్గరికి ట్యూషన్ నిమిత్తం వెళ్ళాము. అక్కడ స్వామి యొక్క పూర్వపరాలు అక్కడ మేము తెలుసుకున్నాము. స్వామివారి భజనలు కెఎన్ భాస్కర్ రావు గారి ఇంట్లో జరిగేవి. డోర్నకల్లో మెయిన్ డోర్నకల్ జంక్షన్లో కెఎన్ భాస్కర్ రావు గారు, పాతూరి ప్రసన్నం గారు స్వామి యొక్క అనుగ్రహానికి మొట్టమొదట పాటుపడిన వాళ్ళు. 1976 నుంచి అక్కడ స్వామివారి లీలలు కూడా జరిగాయి. అయితే స్వామివారి దగ్గర భానుమూర్తి భాస్కర్రావు సార్ గారి దగ్గర 78లో మేము చేరుకున్నాము. ఆ స్వామి యొక్క భజనలలో పాల్గొనే వాళ్ళము. ఆ తర్వాత 78లో బాబావారి ప్రీతికరమైన అనుగ్రహ పాత్రుడైన గెస్టెడ్ హెడ్ మాస్టర్ శ్రీ కె భానుమూర్తి గారు వృత్తిరీత్యా డోర్నకల్ రైల్వే స్కూల్కు రావడం జరిగింది. ఆయన వచ్చినాక భజనలు కాస్త కార్యవర్గము అంటే సత్యసాయి సేవా సమితిని రూపుదిద్దుకొని ఆ యొక్క కార్యక్రమాలు అన్ని విభాగాలు, సత్యసాయి సేవా విభాగము, సత్యసాయి విద్యా విభాగము, సత్యసాయి ఆధ్యాత్మిక విభాగము, అన్ని విభాగాలు కూడా సత్యసాయి సేవా సమితి యొక్క కార్యవర్గం మొత్తము సంపూర్తిగా అప్పుడు జరిగేది. చాలా జరిగేవి. 79లో నాకు తెలిసి భగవాన్ శ్రీ సత్యసాయి బాల వికాస్ మొదటి ట్రైనింగ్ క్యాంపు డోర్నకల్లో జరిగింది. 80 మే 15వ తేదీ డోర్నకల్ శ్రీ సత్యసాయి బాల వికాస్ ప్రథమ వార్షికోత్సవము, డోర్నకల్ సత్యసాయి సేవా సమితి మొదటి వార్షికోత్సవము నా భూతో నా భవిష్యతి అనే విధంగా జరిగింది. దీనికి హేమాహేమీలు రథసారథులు అంటే పుట్టపర్తిని మొదలుకొని హైదరాబాదు, విజయవాడ ప్రతినిధులు చాలామంది హాజరయ్యారు. గుంటూరు నుండి అనిల్ కుమార్ సార్, హైదరాబాదు నుండి ఆనంద్ ఉచ్చిల్ సార్, పుట్టపర్తి నుండి పత్తి మనమ్మ గారు, తెలంగాణలో ఉండే కార్యకర్తలను మొత్తం పిలిచి ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దాంతోపాటు చిత్రమాలిక రామాయణానికి సంబంధించి, తర్వాత మహాభారతానికి సంబంధించి స్వామి యొక్క ప్రవచనాలను అవన్నీ క్రోడీకరించి చార్ట్స్ రూపంలో చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. దాంతోపాటు ఆ రోజు జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమము ప్రసంగము చక్కగా అప్పుడు ఆధ్యాత్మిక ప్రసంగం చేసిన వారు డాక్టర్ అనిల్ కుమార్ సార్ డోర్నకల్ మొత్తాన్ని ఉర్రూతలూగించింది. చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇందులో గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే 1983వ సంవత్సరము ఇంటర్నేషనల్ బాల వికాస్ సెలబ్రేషన్స్లో డోర్నకల్ నుండి 5 ప్రైజులు స్టేట్ లెవెల్ వచ్చాయి. దీనికి అంత స్వామి యొక్క ఆశీర్వాదమే తప్ప ఇంకా వేరేది లేదు. దాంట్లో మెయిన్గా సత్యమేవ జయతే నాటిక, ఆ తర్వాత మూల స్తంభాలు అంటే సత్యధర్మ శాంతి ప్రేమ అనే మూల స్తంభాల ద్వారా 20 మినిట్స్ 25 మినిట్స్ ఉండేటువంటి బ్యాలెట్ డ్యాన్స్ డ్రామా. దాంట్లో చిన్నపిల్లలు, బాల వికాస్ పిల్లలు 2 ఎలక్యూషన్స్లో తెలుగు, ఇంగ్లీష్. తెలుగులో 1 వస్తే ఇంగ్లీష్లో 2 వచ్చినాయి. కాబట్టి ఈ స్టేట్ మొత్తంలో మళ్ళీ తర్వాత స్టేట్లో సెలెక్ట్ అయ్యి
పుట్టపర్తిలో ప్రదర్శనకు అర్హత పొందినరు. డోర్నకల్ నుంచి సత్యమేవ జయతే అనేది ప్రతి సంవత్సరము భద్రాచలం శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, ఈ లోకల్గా జరిగే అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి యొక్క జాడలు ప్రతి చోట కనిపించేవి. ఇలాగే ఇప్పటి వరకు స్వామి యొక్క అనుగ్రహం మేరకు డోర్నకల్లో పెరిగిన ప్రతి పిల్లలు ఇప్పటికీ హైదరాబాదులో, అమెరికాలో, సింగపూర్ ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు గురువులుగా వాళ్ళ పిల్లలను బాల వికాస్ విద్యార్థులుగా వీళ్ళు సేవా కార్యక్రమాల్లో చక్కటి ప్రదర్శన ఇస్తూ అక్కడ ఉన్నవారి పులు పొందుతున్నారు. ఇదంతా కేవలం స్వామివారి అనుగ్రహం తప్ప మరేమీ కాదు. మరొక్కసారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలు జగజ్జయమానంగా ప్రపంచం యావత్తు చక్కగా జరగాలని, ఆనందంతో జరగాలని స్వామివారిని అలాగా దీవించమని మరొకసారి ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నాను. స్వామి జై సాయిరామ్.